తమిళనాడులో విజయ్ దళపతి అంటే కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. ఆయన ఇంతకు ముందు ఫేమస్ హీరో. తన నటనకి స్వస్తి చెబుతూ కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. తమిళనాడు చూసుకుంటే మ్యాక్సిమం రాజకీయ వ్యవస్థ అనేది కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించే ఉంది. కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, ఆ చరిత్ర మొత్తం చూసుకుంటే సినీ ఇండస్ట్రీస్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళే ఇంతవరకు సీఎంలుగా ఉండడం జరిగింది. ఆ వ్యవస్థలు ఆ వారసత్వం కూడా నడుస్తుంది. ఆ విధంగా విజయ్ దళపతి కూడా పార్టీ పెట్టి మొట్టమొదటి మీటింగ్లో సుమారు ఒక 20-30 లక్షల మంది కూడా రావడం జరిగింది. జనరల్గా హీరోకి వస్తారు, అది పెద్ద ప్రాబ్లంగా. అది ఓట్లుగా మారుతాయా లేదా అనేది ఆంధ్రప్రదేశ్లో డౌట్, కానీ తమిళనాడులో అటువంటి డౌట్ ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే గత చరిత్ర పరిస్థితులు బట్టి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. విజయ్ దళపతి గారు ఒక ద్రవిడవాదాన్ని పక్కన పెట్టారు, జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా మత వ్యతిరేకంగా కాకుండా అన్ని మతాలు సమానంగా, ఏదో ఒక మతానికి వ్యతిరేకంగా కాకుండా అన్ని మతాల్ని సమానంగా చూస్తూ మత సంబంధం లేని రాజకీయం చేస్తానని, అలాగే ప్రాంతీయ ప్రయోజనాలు అంటే ప్రాంతీయ తత్వాన్ని పెంచే విధంగా కాకుండా జాతీయవాన్ని పెంపొందించే విధంగా ఆయన రాజకీయం చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాక అప్పుడే పుట్టిన పిల్లలకి ఏదైతే బేబీ ఉందో తల్లి చిరునవ్వు చూసినా నవ్వుతుంది, అలాగే పామును చూసినా నవ్వుతుంది, నేను కూడా అంతే అని ఒక మంచి కొటేషన్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అని రాజకీయ భవిష్యత్తు బాగుండాలని బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను ఈ వీడియోని పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ సార్ దళపతి గారు.